నవ యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న రెండో చిత్రం తండేల్ పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ మూవీకి కార్తికేయ 2 ఫిల్మ్ చందు ముండేటి దర్శకత్వాన్ని వహిస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నివాసు నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా డి మచ్చలేశ్వరం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ తండేల్ సినిమాను తెరకెక్కించడం విశేషం. వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాలు సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు, ఇతర పరిస్థితులను చాలా గ్రిప్పింగ్గా, ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చందు ముండేటి. అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళంలోని పురాతన శివాలయం శ్రీముఖలింగం సన్నిధిలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ఒక ప్రత్యేక శివరాత్రి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటికే శివరాత్రి ఉత్సవ వైభవాన్ని తెలియజేసేలా భారీ సెట్టింగులు మరియు అత్యంత వ్యయంతో అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాటలు నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు వేలాది మంది డాన్సర్స్తో కలిసి డాన్స్ చేశారు. అలాగే ఈ పాట నాగ చైతన్య, సాయి పల్లవిల కెరీర్లోనే మోస్ట్ స్పెషల్ సాంగ్లు ఒకటిగా ఉండబోతుందనగా దసరా పర్వదినాన్ని సందర్భంగా త్వరలోనే ఈ సాంగ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు తాజాగా పాట షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్ను కూడా విడుదల చేయనున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు ఈ పాటలో 1000 మంది డాన్సర్లు కనిపించనున్నారు. ఇక ఈ పాట గురించి ఆసక్తికరమైన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ శివ పార్వతుల పాట కోసం ఏకంగా 4 కోట్లు ఖర్చు చేశారని తెలిసిన సమాచారం. అంటే చిన్న సినిమాలు 4 తీయవచ్చు. దక్షిణ కాశీగా భావించే మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక తండేల్ కథలో భాగంగా ఈ మూవీలో శివనామ స్మరణ మారుమ్రోగేలా ఓ పాట ఉండబోతుందంటూ మేకర్స్ చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని పాటల్లో ఇదే హైలైట్గా నిలవబోతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.